హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా అత్తయ్య వాళ్ళ ఊరి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళే గ్యాప్లో మేమేం చేస్తున్నాం ఏంటి, ఇది లాంగ్ వీడియో పెట్టాను అంటే మేము ఒక పని మీద వెళ్తున్నాం. అది అవుతే లాంగ్ వీడియో పెడతాను, లేదు అంటే షార్ట్ వీడియో పెడతాను అనమాట. అది ఎక్కడికి ఏంటి అనేది చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అంటే అంత పెద్ద ఇంపార్టెంట్ అని కాదు, కానీ నేను వెళ్ళాం కదా సింగరకొండ టెంపుల్కి. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడైతే ఒక పని అనుకున్నాం, అది చేసుకుందామని వెళ్తున్నాం. సో అది అవుతుందా లేదా తెలీదు. ఒకవేళ అవుతే లాంగ్ వీడియో పెడతాను, లేదంటే షార్ట్ వీడియో పెడతాను అనమాట. సో చూసేయండి. ఇంకా ఈ గ్యాప్లో మేము ఏం చేస్తాం, సో వెళ్ళేదారిలో ఏం చేస్తాము ఏంటి అనేది. లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇక్కడైతే ఇంకా టెర్రస్ ఎక్కితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి పైకి ఇలా కనిపిస్తుంది అనమాట. మంచిగా ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే అనమాట. మంచు చాలా పడుతుంది. అప్పటికి ఆఫ్టర్నూన్ సమ్మర్ వచ్చేస్తుంది, ఎండ ఫుల్గా వస్తుంది 10 అయ్యేసరికి. బట్ ఎర్లీ మార్నింగ్ మంచు మాత్రం చాలా ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడంతా వరేస్తారు ఎక్కువ. ఈసారి మాత్రం వేరే పంట ఏదో వేశారు, మొక్కజొన్న ఏదో. ఒక్కసారి వరేస్తారు, వరే అయిపోయిన వెంటనే వేరే ఏదో ఒకటి వేస్తారు, లేదంటే రెండోసారి కూడా వరే వేస్తారనమాట. ఇంకా అలా పైకి వెళ్ళొచ్చి కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగాను. ఏంటో బాగా కాఫీ అలవాటు అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ అసలు మార్నింగ్ కాఫీనే ఇవ్వదు, ఏమి ఇస్తుందో మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది. సో అలా మంచిగా కాఫీ తాగేసి ఇంకా ఇల్లు, మన పనులు మనకు ఉంటాయి కదా, ఇల్లు ఊడవడం తుడవడం అదంతా. సో మంచిగా ఇల్లంతా క్లీన్ చేసేది అనమాట. ఇంకా ఏంటి అంటే చెప్పాను కదా నేను వీడియోలో, అదనమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చేసాను నీట్గా. సో ఇప్పుడే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను. నైట్ నిద్ర లేకున్నా ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో. అదే ప్రశాంతంగా పడుకున్నా కూడా ఇంత గ్లో ఉండదేమో ఫేస్. నాకైతే నా వరకైతే అట్లా అనిపిస్తుంది. నైట్ అవుట్ చేసినప్పుడు ఫేస్ మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ డేకి మంచిగా నిద్ర పోయినప్పుడే అంత మంపుగా ఎలానో ఉండిద్ది. నైట్ అవుట్ చేసి మాత్రం చాలా ఫ్రెష్గా నీట్గా భలే అనిపిస్తుంది. నా ఫేస్ భలే అనిపిస్తుంది నాకు. ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి నిన్న పెట్టిన పూలు అవన్నీ తీసి దేవుడి సామాన్ అంతా క్లీన్ చేయాలన్నమాట. చూసేయండి. ఇంకా దేవుడి మందిరంలోకి వచ్చేసి నిన్న పెట్టాం కదా, ఎందుకో ఆయిల్ మొత్తం అలానే ఉండి కొండెక్కింది దీపం. ఆయిల్ అయితే అలానే ఉందన్నమాట. అదేంటో అర్థం కాలేదు, మరి ఒత్తికి నూనె అందలేదో ఏమో మరి అర్థం కాలేదు. సో అందుకని ఈసారి కొంచెం జాగ్రత్తగా పెట్టామన్నమాట ఈరోజు పూజ చేసేటప్పుడు. సో ఫస్ట్ అయితే అవన్నీ దీపాలు, మనం అగరబత్తి పెట్టుకునే, ధూపం పెట్టుకునే అవన్నీ ఫస్ట్ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. తర్వాత ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా, అవంతా క్లీన్ చేసుకొని తర్వాత అక్కడ ధూపం పెట్టింది అగరబత్తిలది ఉంటుంది కదా, మొత్తం పడిపోయి ఉంటుంది, అదంతా క్లీన్ చేస్తానన్నమాట. ఆ తర్వాత వెళ్ళి ప్రశాంతంగా ఇంకా దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అలానే వదిలేనమాట. ఏం చేస్తానంటే మళ్ళీ పొడి క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటాను నేను. నాకు అలా అలవాటు అయిపోయింది. బొట్టు పెట్టకుండా దీపం పెట్టకూడదు అంటారు కదా. ఫస్ట్లో అయితే నేను కూడా అలా బొట్లు పెట్టి అలా చేసేదాన్ని కాదు. బట్ బొట్టు పెట్టకుండా దీపం వెలిగించకూడదు అన్న తర్వాత ఇంకా అన్నిటికీ బొట్లు పెట్టుకొని ఫస్ట్ అయితే పొడి క్లాత్ తీసుకొని ఆ తడంతా తుడిచేసి ఇంకా బొట్లు పెట్టేసుకుంటాను అనమాట, గంధం కుంకుమ. సో మీరు కూడా అలాగేనా? కామెంట్ చేయండి. నాకు రీసెంట్గానే తెలిసింది, ఒక 1 year నుంచి అనుకుంటా నేను అలా చేస్తున్నా. ప్రీవియస్గా అయితే తెలీదు. దీపం వెలిగించిన తర్వాత కూడా నేను దీపంకి బొట్టు పెడతాను అనమాట. మనకి ఇది ఉంటుంది కదా స్టాండు, సో దానికి బొట్టు పెట్టుకుంటాను నేను. చెప్పారనమాట దీపం వెలిగించాక కూడా దీపంకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి పువ్వు పెట్టాలి అని. సో పూలు లేనప్పుడు స్కిప్ చేస్తాను, కానీ పూలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దీపంకి దీపం వెలిగించిన తర్వాత బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి
పువ్వు పెడతానమాట. ఆ దీపం వెలిగించేటప్పుడు కూడా ఏదో మంత్రం ఉంది. నేను అది విన్నాను కానీ నాకు గుర్తులేదు మీతో షేర్ చేద్దాం అనుకుంటే. సో మీకేదైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీపం వెలిగించేటప్పుడు ఏదైనా మంత్రం ఉంది ఓకే గుర్తుపెట్టుకోగలము అంటే కామెంట్ చేయండి. నేనేంటి అంటే అది చూసాను ఎక్కడో నాకు గుర్తులేదు. అదే ఇంకా అంటే గుర్తుపెట్టుకోలేదు నేను. ఇంకా వీడియోస్ చూద్దాము అంటే ఆ టైంలో దీపం వెలిగించే టైంలో వీడియోస్ చూసి పూజ చేయాలంటే కొంచెం నాకెందుకో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అలా నాకు నచ్చదనమాట. ఫైనల్గా దీపం వెలిగించి అగరబత్తీలు ధూపం వెలిగించిన తర్వాత మేము అష్టోత్తరాలు చదువుతాం. ఏ రోజు దేవుడు సోమవారం అయితే శివుడు అష్టోత్తరము, మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, అలా ఏ రోజు అయితే ఆ రోజు అష్టోత్తరం మాత్రం చదువుతాం. ఏ రోజు పూజ చేస్తే ఆ రోజు అంతే. అంతకు మించి మాకు మంత్రాలు తంత్రాలు ఏం తెలియదు అనమాట. సో మీరు ఎంతమందికి అలా దేవుడు పూజ చేసేటప్పుడు మంచిగా కొంతమంది అయితే చాలా బాగా చదువుతారు. అసలు ఎన్ని రకాలుగా చదువుతారో అసలు తెలీదు. నాకు అన్నీ రావు. నాకు వచ్చినవి మాత్రం నేను కొంచెం తెలుసుకొని నాకు నచ్చిన విధంగా చేసుకుంటాను. నాకు పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఏదో కొంచెం ఒక పాజిటివ్ వైబ్ వచ్చిద్ది అనమాట. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి మీకు అలానే అనిపిస్తే. ఇంకా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మా హస్బెండ్ వస్తారనమాట. ఆయన ఇవన్నీ చేసేసరికి మా హస్బెండ్ స్నానం చేసి వస్తారు. సో ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాం. చెప్పాను నిన్న వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ. నేను మా హస్బెండ్ కలిసి మ్యాక్సిమం పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇద్దరం కూర్చొని ఇద్దరం ప్రశాంతంగా. సో అదనమాట. ఇంకా చూసేయండి వీడియోని.
వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? సింగరాయకొండ స్వామి దగ్గరికి. నేను వెళ్ళాను సింగరాయకొండ, సింగర్కొండ, సింగరాయకొండ కాదు, సింగర్కొండ ఆంజనేయ స్వామి దగ్గరికి. ఎందుకు అంటే లేవు మేము నాకు ఇచ్చావేంటి? లేవు. పర్సులో ₹1 కనిపించింది, అది అయిపోయేదాకా ప్రశాంతంగానే ఉండడు. మళ్ళీ డబ్బులు ఇస్తారా అంటే అసలు ఇచ్చేదే ఉండదు. అన్ని వాడుకోవడం, ₹1 కూడా ఇచ్చేది ఉండదు, ఏముండదు. మళ్ళీ మేము సంపాదించేది నీకోసమే కా బుజ్జి అని డైలాగ్ వేస్తారు. నా దగ్గర లేవు. మొత్తం 1500 ఉంటే కాజేసాడు, మిగిలిన లెక్క చెప్తున్నాడు. చూడండి ఎంత ఉందో కూడా. మేము ఇన్ని రోజులు కనిపించకుండా దాచిపెట్టుకున్న వాటిని చూశాడు. చూసిన దగ్గర నుంచి అయ్యే వాడుతున్నాడు అనమాట. నా దగ్గర ఇప్పుడు నా దగ్గర కూడా లేకుండా ఉండే పరిస్థితి ఉంది. సరే అప్పుడు సంగతి. అప్పుడు బండి పూజకి మన డబ్బులు పెట్టి చేయించుకోవాలి. చూసారా సరే ఈ దుర్మార్గం. సో మళ్ళీ ఈరోజు టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే, ఈరోజు కూడా జనాలు చాలామంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి. మేబీ అంటే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి రిలేటివ్స్ వచ్చింటారు కదా, వాళ్ళు ఏమైనా దర్శనం చేసుకోవడానికి వచ్చారా లేదంటే వేరే వేరే ఊళ్ళ నుంచి చాలామంది వచ్చారనమాట. సో మేము ఎందుకు వెళ్తున్నాము అంటే మా కార్కి పూజ చేయించుకుందామని వెళ్తున్నాం. సో చెప్పాను కదా, సింగర్కొండ స్వామి ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. ఆయనకి ఆ స్వామికి ఏదో చరిత్ర కూడా ఉంది, నాకు తెలీదు. నేను తెలుసుకొని ఎప్పుడైనా చెప్తాను మీకు. చాలా ఏదో ఉంది, స్వయంగా వెలిసారని ఆంజనేయ స్వామి అని. సో ఇక్కడైతే నిన్న చూపించలేదు కదా, సో అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. చూడండి అసలు ఆ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయో, నాకైతే ఎంత బాగా నచ్చాయో. మా హస్బెండ్ని అడిగాను అనమాట కొనిమని, బట్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారంట. సో అందుకని మా హస్బెండ్ కొనిలేదు, ఆల్రెడీ అడిగారు. అలా డెకరేటివ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం నాకు, ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలని. బట్ అది క్లీన్ చేయాలంటేనే చాలా కష్టం. సో అదనమాట, నాకు ఇల్లంతా మంచిగా పెట్టుకోవాలి, డెకరేటివ్ చేసుకోవాలి అనిపించింది. ఇంట్రెస్ట్ వస్తే మాత్రం ఇల్లంతా నీట్గా పెడతాను. ఇంట్రెస్ట్ రాకుంటే వదిలేస్తాను, ఒక్కోసారి చిరాకు వచ్చి చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు నేను. సో మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా కార్కి పూజ చేయించుకోవడానికి అయితే టికెట్ తీసుకొని దానికి కావాల్సిన సామాన్ అంతా తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే పంతులు గారు వచ్చేసి ఇంకా లోపల ఇంజన్ ఉంటుంది కదా, సో అక్కడ అదంతా బొట్టు పెట్టేశారు. ఇంకా నిమ్మకాయలు అయితే కడుతున్నారనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. వెహికల్కి పూజ చేయించుకొని తర్వాత గుడి చుట్టూ ఒక రౌండ్ వేసామన్నమాట. అక్కడ స్వామి వాళ్ళే చెప్తున్నారు, పూజ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ వేసి దర్శనం చేసుకొని వెళ్ళండి అని. సో మేము కూడా అలానే చేసామన్నమాట. అసలు గుడికి వెళ్తే ఎందుకు మనకి అంత పాజిటివ్ వస్తుంది, మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆ పాజిటివ్ వైబ్ టెంపుల్కి వెళ్ళంగానే మనకి ఎందుకు వస్తుంది ఏంటి, ఇంట్లో పూజ చేసుకున్నా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అన్ని పాజిటివ్ సైన్స్ థింగ్స్ అలా అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు దాని వెనకాల రీజన్ ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి మీరైతే. ఇంకా మాకైతే పూజ చాలా బాగా జరిగింది. ఇది చాలా రోజుల నుంచి చేయించుకోవాలి అనుకుంటున్నాం, బట్ వచ్చిన ప్రతిసారి మిస్ అవుతుంది అనమాట. ఈసారి యాక్చువల్గా నిన్న తిరునాళ్ళలోనే చేయించుకుందాం అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ రోజు జనాలు ఫుల్గా ఉన్నారని ఆ రోజు చెయ్యరు అని చెప్పారనమాట. లేదంటే నిన్ననే పూజ అయిపోయేది మార్నింగే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వెహికల్సే కార్లు పైకి అలో చేయలేదు. సో బైక్ వేసుకొని వెళ్ళాము. ఇది తెలిసిన తర్వాత పూజ చేయరని, అందుకని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చిందనమాట. అది ఈరోజు అనమాట.
సో పూజారి అయితే ఈయన ఇదంతా చేస్తారనమాట. గంధం పెట్టడం, బొట్లు పెట్టడం, లోపల ఆంజనేయ స్వామిని కట్టడం, అలా అన్నీ చేస్తారనమాట. కుంకుమ వేయడం. సో మళ్ళీ ఇంకొక పూజారి వచ్చారు పూజ చేయడానికి, అంటే టెంకాయ కొట్టడానికి, ఆ తర్వాత అగరబత్తీలు, కర్పూరం అవంతా చేయడానికి ఇంకొక పూజారి వచ్చారనమాట. ఇద్దరితో కలిసి చాలా బాగా చేశారు. ఇద్దరితో కలిపి చేయించారనమాట. అంటే నాతోటి, మా హస్బెండ్ తోటి. పూజ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగా చేశారు. కొంతమంది చేసే విధానం నచ్చదనమాట, సరిగ్గా చెయ్యరు. అంటే రెస్పాన్సిబుల్గా చేయరు. అంటే ఏదో చేసాము అంటే చేసాము అన్నట్లుగా కాకుండా వీళ్ళైతే చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా పూజ అయిపోయింది. పూజ అయిపోయాక చెప్పాను కదా, గుడి చుట్టూ ఒక రౌండ్ వేసాము. కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఎంతైనా ఆయన మనతో ఉంటే కొండంత ధైర్యం ఉంటుంది కదా. ఆయనలో మనకి 0.000 ఏదో ఒక మూలన ఉన్న కొంచెం ధైర్యం ఉన్నా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆయన ధైర్యం రావాలంటే చాలా కష్టం. సో ఆయన ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా అనేసి, సో అలా అయితే వాళ్ళు చెప్పారనమాట. పూజ అయిపోయాక ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి అక్కడ కారు నిలబెట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పారనమాట. సో అలాగే మేము కూడా చేసాం. ఒక రౌండ్ వేసి మంచిగా లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాం. ఈరోజు కూడా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. సో నిన్న డెకరేషన్ ఉంది, తీయలేదు. ఇంకా అందుకని నేను ఎక్కువ వీడియో తీయలేదన్నమాట. సో అలా దర్శనం చేసుకొని ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాం. అప్పటికి 10:30 అయింది. బాగా ఆకలేస్తుంది అనమాట. ముందు రోజు చెప్పాను కదా, తిరునాళ్ళకి వెళ్ళి నైట్ 1:30కి ఇంటికి వచ్చాము. తెలిసింది కదా, నైట్ అవుట్ చేస్తే కొంచెం ఎక్కువ ఆకలేసిద్దని. సో అందుకని మంచిగా కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తున్నారు, హ్యాపీగా తినేసామన్నమాట. సో తినేసి మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు ఉండి ఇంకా బ్యాగులన్నీ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇదన్నమాట మా ఆ రోజు చేయాలనుకున్న పని. సో అది వీడియో ఆ రోజుకి పని అవ్వకుంటే, అంటే పూజ చేసుకునేది లేదు, ఈరోజు కూడా చెయ్యరు అంటే ఈ లాంగ్ వీడియో పెట్టేదాన్ని కాదు. సో చేసుకున్నాం కాబట్టి లాంగ్ వీడియో పెట్టాను అనమాట. అది మ్యాటర్. సో ఇక్కడైతే ఇంకా మళ్ళీ మా జర్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉన్నామట. ఎండ అయితే చాలా ఉంది. అసలు ఎంత ఎండ ఉందో, ఏసీ ఫుల్గా పెట్టుకున్న కారులో చెమట పడుతూనే ఉంది. ఇంకా నేనైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆగి కొబ్బరి బొండం నీళ్ళు తాగాము. ఇంకా ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. నాకు అసలు తెలియదు నేను ఎప్పుడు నిద్రపోయాను. ఇంటికి వచ్చాక మా హస్బెండ్ లేపారనమాట, సార్ చూడు అని. నేనేం అనుకున్నా, మధ్యలో ఏమన్నా ఫుడ్కి ఏమో ఆపారేమో అనుకున్నాను. కానీ కాదు, ఇంటికి తీసుకొచ్చి చూడు ఒకసారి అనేసి లేపేసరికి ఎందువల్ల అని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ తట్టి లేపి ఇట్లా చూపించే అంతలో మా అమ్మ కనిపించింది. ఇంకా అప్పుడు లేచాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అలా మనము అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటి అంటే, లైక్ బెంగళూరులో ఉన్నప్పుడు మనం పని చేస్తుంటాం కదా, నేను పని చేస్తుంటాను కదా, అప్పుడు అనిపిస్తుంది ఏమని అంటే, అసలు మనం వెళ్ళినప్పుడు అమ్మ ఎంత కష్టపడుతుంది, అసలు హెల్ప్ చేయాలి, ఇంత కష్టపడుతుంది కదా మన కోసం, వెళ్ళినప్పుడు అమ్మ హెల్ప్ చేయాలి, కొంచెం రెస్ట్ ఇద్దాము అని అనిపిస్తుంది. బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. ఏమంటారు కామెంట్ చేయండి. నిజంగా నాకైతే అక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు అనుకుంటాను నేను, లేదు ఈసారి మా అమ్మకి ఎలా అయినా హెల్ప్ చేయాలి, మా అమ్మని కూర్చోబెట్టి ఏ పని లేకుండా చూసుకోవాలి. వాళ్ళు కూర్చోరు, మనకు అక్కడ జస్ట్ అమ్మని చూడంగానే బద్ధకం వచ్చేస్తుంది అనమాట. హ్యాపీగా రెస్ట్ తీసుకుందాము అనేసి. సో మీరు కూడా అంతేనా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నాకైతే లిటరల్గా ఎన్నిసార్లు మంత్లీ వన్స్ వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఆనందం వచ్చిద్ది అనమాట. మళ్ళీ బెంగళూరు ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ అయ్యో స్కూల్కి వెళ్ళిపోతున్నామా, మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. నిజమా కాదా కామెంట్ చేయండి. నాకైతే అలా ఎన్నిసార్లు నెలకు ఒక్కసారి వచ్చినా కూడా అదే అనిపిస్తుంది అనమాట.
మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అని. సో అదనమాట మా వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇక్కడైతే కొంచెం కన్వర్జేషన్ జరిగింది, అదేంటో నేను అప్కమింగ్ వీడియోస్ పెడతాను ఖచ్చితంగా. అది ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చాను, అదేంటో కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అనమాట. సో వీడియో కింద బాయ్.